ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప. మనం ఏదో ధన్యులం కాదు, యోగ్యులం కాదు, లేదంటే మనం ఏదో నీతిమంతులం కాదు. మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాము అనంటే, సజీవులుగా ఉన్నామనంటే ఆయన మన ద్వారా చేయాల్సిన కార్యం ఇంకా ఏదో ఉంది అని అర్థం, లేదంటే మనలో రావాల్సిన మార్పు ఇంకా ఉంది అని అర్థం. ఎందుకంటే మనం పూర్తిగా మారకపోతే పరలోకానికి వెళ్ళలేం. అదేవిధంగా ఆయన మనకిచ్చిన పనిని సంపూర్ణము చేయకుండా, పూర్తి చేయకుండా కూడా ఈ లోకం నుంచి మనం వెళ్ళలేం. సో ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. టుడేస్ మెసేజ్ ఈజ్ అబౌట్ ఫ్లీ ఫ్రమ్ స్ట్రేంజర్స్ అండ్ ఫెలోషిప్ విత్ షెపర్డ్. అపరిచితుల నుండి పారిపోవాలి. మనం అపరిచితుల నుంచి పారిపోండి. అదేవిధంగా కాపరితో సహవాసం కలిగి ఉండండి అనేటువంటి వాక్యాన్ని ఈ రోజున విందాం. ఎందుకనంటే క్రైస్తవులకు స్ట్రేంజర్స్ ఎవరో తెలియట్లేదు, కాపరి ఎవరో తెలియట్లేదు, నిజమైన కాపరి ఎవరో తెలియట్లేదు, నాశనానికి తీసుకెళ్లేవాడు ఎవడో తెలియట్లేదు. అది గుర్తించలేకపోతున్నారు. దానివల్లనే మరి బైబిల్ చెప్పినట్టుగా నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని, అదేవిధంగా ఏర్పరచబడిన వారు కూడా సహితము మోసపరచబడుతున్నారని అదే జరుగుతూ ఉంది. ఈరోజున వాక్యం యొక్క ఉద్దేశం అదే. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళదాం. వీఆర్ గోయింగ్ టు నో వాట్ జీసస్ సెడ్. యేసు ప్రభు వారు ఏం చెప్పారో అది తెలుసుకోబోతున్నాం ఈ రోజున. ఫ్లీ ఫ్రమ్ స్ట్రేంజర్స్ అంటున్నాడు ఆయన. అపరిచితుల నుంచి దూరంగా పారిపోండి అంటున్నాడు. అంతేకాకుండా ఫెలోషిప్ విత్ షెపర్డ్ అంటున్నాడు. గొర్రెల కాపరితో, లేదంటే కాపరితో సహవాసాన్ని మీరు కలిగి ఉండండి అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. John Gospel 10th chapter 1st verse. Verily, verily, I say unto you, he that entereth not by the door into the sheepfold, but climbeth up some other way, the same is a thief or a robber. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. సో ఈ యొక్క మాట యొక్క అర్థము ఏంటి అని అంటే, ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న ప్రజలు లేదా ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన గొర్రెల మందగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. షీప్ ఫోల్డ్ గా ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తూ ఆ గొర్రెల మంద దగ్గరికి ద్వారము నుంచి కాకుండా, అంటే మెయిన్ గేట్ ఏదైతే ఉందో, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానిలో నుంచి కాకుండా వేరే రూట్లో, ఆ చుట్టూ కట్టే కంచె దూకో లేకపోతే వెనక నుంచో దొడ్డిదారు అంటారు కదా మనోళ్ళు, అలా వచ్చిన వాడు దొంగ, వాడు రాబరర్ అంటే కూడా ఏమన్నారమ్మా, దొంగ మరియు దోచుకొని వాడు అని అంటున్నారు. సో ఈ మాట యొక్క అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పిన సమయానికే అప్పటికే అనేక మంది ఈ లోకానికి వచ్చి, మేము మీకు మార్గాన్ని చూపిస్తామని, మేము మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తామని, దేవునితో మిమ్మల్ని సమాధానపరుస్తామని, లేదంటే దేవుడు పంపిన వాడిని నేను అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అయితే వాళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ముఖద్వారం మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాంట్లోంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళంతా దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు, దొంగదారిని వచ్చిన వాళ్ళు. సో నేను ఇంకా వివరంగా చెప్తే అనవసరమైనటువంటి గొడవలు జరుగుతాయి కాబట్టి వివరంగా చెప్పట్లేదు. కొన్ని విశ్వాసాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, కొన్ని విశ్వాసాల్లో ఉన్నటువంటి సోకాల్డ్ మేము యోగులము లేదంటే జ్ఞానులం అని చెప్పుకునే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
మా ద్వారము గుండా మెయిన్ గేట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా దొంగల్లాగా దొడ్డిదారి నుంచి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు వారైతే ద్వారము గుండా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభువు కాకుండా ఇంకెవరైనా పురుష స్త్రీ సంయోగం లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. కన్యకకు పుట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. సో పాపము నుంచి, పాపములో నుంచి, పాపము మార్గము నుంచే ప్రతి ఒక్కరు వచ్చారు, కానీ ఎవరు కూడా డైరెక్ట్గా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చారా? రాలేదా? రాలేదు. హల్లెలూయా. కానీ చాలా మంది నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. మేము మంచి మార్గం చూపిస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా నేనే దేవుణ్ణి అని ఇప్పటికి కూడా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చిన రూట్ ఏదండి? రూట్ ఏది? దొంగదారి, దొడ్డిదారి. సో వాళ్ళు ఎందుకు వస్తారంట? వాళ్ళు ఎందుకు వస్తారు? దొంగ ఎందుకు వస్తాడండి? ₹1,00,000 మీ ఇంట్లో పెట్టి వెళ్ళటానికి వస్తాడా? చెప్పాలి. ఎందుకు వస్తాడు? దోచుకెళ్ళటానికి. వీళ్ళంతా కూడా దోచుకెళ్ళటానికి వచ్చారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం పరలోకము నుంచి ఆయన దిగి వచ్చాడు కిందకి. హల్లెలూయా. డైరెక్ట్గా. అంతేకాదు, ఆయన మాత్రమే ఈ లోకములో నిర్భయంగా ప్రతి ఒక్కరితో చెప్పగలిగాడేమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంతే. నా ద్వారా తప్ప ఇంకెవరు తండ్రి వద్దకు రాలేరు అని. ఎవడని చెప్పాడు అట్లాగా? ఎవడు చెప్పలా. మార్గం చూపిస్తామన్నారు కానీ నేనే మార్గం అని చెప్పలా. సత్యాన్ని మీకు చెప్తామన్నారు కానీ నేనే సత్యమని ఎవరు చెప్పలా. జీవం అనేది మీకు తెలియజేస్తామన్నారు కానీ నేనే జీవం అని ఎవరు చెప్పలేదు. అంతేకాదు, మన ప్రభువు నేనే పునరుద్ధానం అని కూడా అన్నాడు. హల్లెలూయా. ఎవరన్నా మాట యూజ్ చేశారండి? మీరు చూడండి, మీరు గ్రంథాలు చదవండి. మీరు గ్రంథాలు చదవండి. చదివితేనే మనకు అవగాహన వస్తుంది. క్రైస్తవుని మనం కేవలం బైబిల్ కాదు, మిగిలిన కూడా చదవాలి. చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరన్నా నేనే పునరుద్ధానం అని ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే. ఆయన చెప్పాడు. హల్లెలూయా. సో ఆయన వచ్చిన మార్గం ఏదైతే ఉందో, ఇట్స్ ఏ స్ట్రైట్ గేట్ వే. చక్క ఏమంటారు, ముఖద్వారం లేదంటే రాజమార్గం అంటారు కదా, అలా వచ్చాడు ఆయన. పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. అలా వచ్చిన వాడే నిజమైన కాపరి. హల్లెలూయా. ఇంకెవరు కాదు. అంతే. అంటే ఈ లోకంలో నిజమైన కాపరి ఎవరయ్యా అంటే ఎవరది? యేసు ప్రభు మాత్రమే. మిగిలిన వాళ్ళు కానే కాదు. మనందరికీ ఉదాహరణ చెప్తున్నాను మీకు. అంటే కొంతమంది తెలియపోవచ్చు దొడ్డిదారి అని అంటే దొంగదారి అని తెలియదు. మనం అంటే కొంచెం బ్యాక్కి వెళ్తే తెలుసు. ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు ఈ మాటలు. ఎవడన్నా ఇంట్లో కూర్చున్నప్పుడు మెయిన్ గేట్ నుంచి కాకుండా సైడ్ నుంచి వచ్చాడు అనుకోండి, జనరల్గా ఏమంటాం? ఏందిరా దొంగదారులు వచ్చావేంటి అంటాం కదా. దొడ్డిదారి వచ్చేవారా అంటారు. సో హూ కమ్స్ త్రూ ద స్ట్రైట్ గేట్, ద మెయిన్ గేట్, ఈజ్ ద వన్ హూ ఈస్ ద రియల్ షెపర్డ్. హల్లెలూయా. 2వ వచనం చూడండి. 2వ వచనం. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. 100% తప్పు లేదు, ఏమాత్రం లేదు. అయితే ఈ రోజున ఉన్న సేవకుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకనంటే ఆయన ఏదైతే తన గురించి తాను చెప్పాడో, నేనే మార్గము, సత్యము, జీవము, ఇలాగ ఎన్నో, నేనే ఏమంటారు జీవాహారం అన్నాడు, నేనే జీవజలం అన్నాడు, అన్ని ఎన్నో చెప్పాడు నేనే నేనే అని. అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అని కూడా ఆయన చెప్పాడు కదా. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు. అయితే ఆ మిగిలినవన్నీ నేనే 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 అని చెప్పినవేవి కూడా మానవుల్లో ఎవరికి ఆయన దాన్ని ఆపాదించలేదు. అంటే ఎవరికి దాన్ని ఇవ్వలేదు. కానీ కాపరి లేదంటే కాపరత్వం అనే దాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఆయన్ని నమ్మిన విశ్వాసుల్లో కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకొని కాపరులుగా నియమించాడు. హల్లెలూయా. సంఘ కాపరి అంటాం కదా మనం, సంఘ కాపరి. సో ఎంత బాధ్యతాయుతంగా ఈ సంఘ కాపరి ఉండాలి అని అంటే, యేసు ప్రభు వారు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో అంత బాధ్యతాయుతంగా ఈ సంఘ కాపరి ఉండాలి. ఈ కాపరి అనే వ్యక్తి ఎంత తగ్గింపు కలిగి ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత తగ్గింపు కలిగి ఉన్నారో
అంత తగ్గింపు కలిగి ఉండాలి. ఈ కాపరి అనే వ్యక్తి యొక్క జీవిత విధానం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని పోలి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా జరుగుతుందా ఇప్పుడున్నటువంటి సమాజంలో అంటే లేదు అనే మనం చెప్పాలి, లేదు అనే చెప్పాలి. చూడండి 2వ వచనం, 2nd verse. But he that entereth in by the door is the shepherd of the sheep. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. సో ఇక్కడ క్లియర్ గా ఆయన గురించి ఆయన చెప్పేశాడు. అదే విధంగా ఈ రోజున కూడా కాపరి అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలనంటే, కాపరి అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్ అంటారు కదా, ట్రాన్స్పరెంట్, ఓపెన్ గా ఉండాలి. అవునా? ఓపెన్ అంటే లైక్ ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి అలా దిగి వచ్చాడో, ఎలాగైతే తన్ను తాను ఈ లోకానికి బయలుపరుచుకున్నాడో, ఎలాగైతే తాను ప్రత్యక్షంగా శిలువ మీద అందరికీ తనేంటో తెలియజేశాడో, యేసు ప్రభువును గూర్చినటువంటి ఏమైనా సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన జీవితంలో సీక్రెట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అంతా అందరికీ తెలుసు. ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎక్కడున్నాడు, ఏమేం చేశాడు, ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు కదా, ఎలా శ్రమలు అనుభవించాడు, ఎలా మరణించాడు, ఎలా పునరుద్ధరణాడు. కామన్ మ్యాన్కి కూడా అంతా తెలుసు. కానీ ఈ రోజున కాపర్లు ఎవరైతే ఉన్నారో, కాపర్లుగా చెప్పబడిన వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరికి తెలుసా తెలీదా? మొత్తం తెలీదు. ఏం తెలీదు. ఆయన వచ్చి వాక్యం చెప్తాడు, చెప్పి వెళ్ళిపోతాడు, అంతవరకు తెలుసు. లేదంటే ఆయన వచ్చే కారు ఏదో మనకు తెలుసు, ఆయన ఏ ఏరియాలో ఉంటాడో మనకి తెలుసు, అంతే తప్ప ఇంకేం తెలియదు మనకి కాపరి గురించి. చాలా మంది అలాగే ఉన్నారు. దేర్ లైఫ్స్ ఆర్ సీక్రెట్ లైఫ్స్, నాట్ బోల్డ్ యాజ్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఓపెన్ గా వారి జీవితాలు లేవు. అక్కడే మొదటి గుర్తింపు అది. ఏ సేవకుని జీవితం అయితే తెరచిన పుస్తకంగా లేదో ఆ వ్యక్తి నిజమైన కాపరా కాదా అనే క్వశ్చన్ మార్క్ మనకు రావాలి, ఖచ్చితంగా రావాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తారండి, బాగా చెప్తారండి, ఆదివారం వెళ్ళొస్తాం, కలుస్తాం, మంచిగా మాట్లాడతారు మాతో. మాత్రమే కాదు, ఆయన మిగిలిన రోజులంతా ఏం చేస్తున్నాడు, లేదంటే ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ఆయన స్థితిగతులు ఏంటి, అన్నీ నీకు తెలిసి ఉండాలి. అంత ఓపెన్గా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన సపరేట్గా వెళ్ళి ఎక్కడ ఉన్నాడా? సపరేట్గా ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడన్నా ఉన్నాడా? లేడు. ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఎవరితో ఉన్నాడండి? వాళ్ళతోనే ఉన్నాడు. ఓపెన్గా ఉన్నాడు. ఏమి దాచుకోలా. ఆయన కోసం ఏమి ఆయన చేసుకోవాలా, ఆయన కోసం ఏమి ఆయన తీసుకోవాలా కదా. ఆ చూసేదంతా కూడా మిగిలిన వాళ్ళే చూశారు. కానీ ఈ రోజున చూస్తే ఈ కాపరత్వం అనేది ఎలాగైపోయిందంటే డిక్టేటర్షిప్ అయిపోయింది. అవునా? మన ప్రజాస్వామ్యం, భారతదేశం ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికే కానీ మాటల్లో కదా, కానీ వాస్తవానికి వస్తే డిక్టేటర్షిప్పే జరుగుతూ ఉంది. అలాగే ఈ సేవకులు అనేవారు సేవకులుగా చెప్పుకుంటున్నారు, చలామణి అవుతున్నారు, కానీ వాస్తవంగా చూస్తే అలా పరిస్థితి లేదు. దే ఆర్ నాట్ ఓపెన్. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్ అండ్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. ఆయన గురించి మీకు తెలియదు, మీ గురించి ఆయనకి పూర్తిగా తెలియదు. మరి యేసుప్రభు చూపినటువంటి కాపరత్వం ఎలాంటిది, ఇప్పుడు మనము చూస్తున్నటువంటి కాపరత్వం ఎలా ఉంది? సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము దేవుడు దేని నుంచి అయితే దూరంగా పారిపోమని చెప్తున్నాడో, దేవుడు దూరంగా మనల్ని పారిపోమని చెప్పేది ఒక్కదాని గురించి. దేని గురించి అంటే, దేని నుంచి పారిపోవాలి మనం? దేని గురించి? ఎస్, రైట్, పాపము నుంచి పారిపోవాలి కదా. అదే విధంగా ఈ రోజున వాక్య భాగంలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, ఇటువంటి వారి నుంచి కూడా పారిపోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఫ్లీ ఫ్రమ్ స్ట్రేంజర్స్
అక్కడికి వస్తాం, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ముగింపులో అది మనం తెలుసుకోబోతున్నాం. సో మనమేదో పాపాలు ఏం చేయట్లేదు, తప్పులేం చేయట్లేదు అని మళ్ళీ మనం సమర్థించుకుంటూ సరైన సహవాసములో లేకపోతే, సరైన కాపరత్వం కింద మనం లేకపోతే ఖచ్చితముగా ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. అదే పరిస్థితి మనకు వస్తుంది. ఇటువంటి హెచ్చరికలతో కూడినటువంటి సరిచేసేటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇక్కడ అందించడం, దేవునికి మనం ఎంతో రుణపడి ఉండాలి. హల్లెలూయా. సోది మాటలు కాకుండా, లేదంటే లోక సంబంధమైన ఆశలు పురిగొల్పేటువంటి మాటలు కాకుండా సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ద్వారము గుండా డైరెక్ట్గా వచ్చేటువంటి గొర్రెల కాపరిగా ఆయన చెప్తా ఉన్నాడు. 3వ వచనం మనం చూసినట్లయితే, 3rd verse, టు హిమ్ ద పోర్టర్ ఓపెనెత్. చదవమా అంత భాగం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. చూడ ఇక్కడ మనం గమనిస్తే, ఎవరైతే డైరెక్ట్ గా, మరి యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా తండ్రి నుంచే వచ్చాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రభువుకి ద్వారాన్ని తెరిచాడు. అంటే మనందరికి రక్షణ కలుగజేయటానికి ఆయన ఏదైతే పని చేయాలో దానికి ఆయన సముఖత చూపించి ద్వారం తెరిచాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు మార్గములో జీవితాన్ని జీవించటం మొదలు పెడతారో, వారి జీవితాన్ని పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకుంటారో, వాక్యము చెప్పినట్లుగా, వాక్యము చెప్తున్నట్లుగా జీవించు వారికి మీదట తమ కోసము కాదు కానీ తమ కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలని ఎవరైతే నిర్ణయించుకుని జీవిస్తుంటారో అటువంటి వారికే దేవుడు ద్వారం తెరుస్తాడు పరిచర్య చేయటానికి. హల్లెలూయా. అలా కాకుండా కూడా చాలా మంది పరిచర్య చేస్తూ ఉంటారు. అలా జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోకుండా ఈ లోకంతో 50%, ఇటు సేవలో 50% ఉండే వాళ్ళు కూడా సేవ చేస్తూనే ఉంటారు. కానీ వారికి దేవుడు ద్వారం తెలవరా. ఎవరు తెరిచారు వాడికి ద్వారం చెప్పండి? దేవుడు కాకపోతే ఎవరు తెరిచినట్టు? సాతాను ద్వారం తెరిచాడు వాడి ద్వారా. సో ఈ రోజున చాలా దుకాణాలు అయ్యే ఉన్నాయి, సాతాను తెరిచిన దుకాణాలు ఇవన్నీ కూడా. మనం అనుకుంటాం దేవుడు ఆమోదించిన సేవకులేమో అనుకుంటాం. కాదు, జాగ్రత్త గమనించండి. అందుకే వారి క్రియలను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే, ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడతారో వారికే ఆ ద్వారపాలకుడు తలుపు తెరుస్తాడు. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానము పూర్తిగా మనకి తెలియకపోయినా కొంత అయితే మనకు తెలుసు కదా ఆయన ఎలా జీవించాడో. సో మనము సహవాసము ఎటువంటి కాపరత్వంలో కలిగి ఉంటున్నామో ఆ కాపరి కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా మనం సరిచూసుకోవాలి. అలా లేదు అని అంటే ఖచ్చితంగా ఎక్కడో తేడా ఉందని మనం తెలుసుకోవాలి. అది ఎక్కడైనా, ఎక్కడైనా. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఆ ద్వారపాలకుడు అతనికి మాత్రమే ఆ ద్వారం తెరుస్తాడంట. అండ్ ద షీప్ హియర్ హిస్ వాయిస్. గొర్రెలు అతని స్వరము వినును. అండ్ హీ కాలెత్ హిస్ ఓన్ షీప్ బై నేమ్. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించు. అండ్ లీడ్ దెమ్ అవుట్. చూడండి, ఈ మెయిన్ గేట్ నుంచి దేవుడు పంపబడినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కాపరి ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఆ గొర్రెల గురించి మొత్తం తెలుసు. అది విషయం. పేరు పెట్టి పిలుస్తాడని ఉంది కదా. పేరు పెట్టి పిలవటం అంటే దాని అర్థం ఏంటంటే హీ నోస్ దెమ్, వాళ్ళకి తెలుసు అని అర్థం. ఇప్పుడు మన పిల్లలకు పేర్లు మనకు తెలుసు, మన పేరు పెట్టి పిలుస్తాం కదా, పిల్లల్ని పిలుస్తాం, ఫ్రెండ్స్ని పిలుస్తాం. అలా అని చెప్పేసి రోడ్డు మీద కనిపించేవాడిని పిలవగలమా మనం పేరు పెట్టి? ఎందుకంటే వాడికి మనకి ఏ సంబంధం లేదు, వాడెవడో మనకి తెలీదు. అంటే ఇంకా చెప్పాలంటే వాడి పేరే మనకిది తెలీదు. ఇంకా అలాంటప్పుడు వాడి గురించి మనకేమో తెలుసా? ఈ రోజున అనేక సంఘాల్లో కాపరత్వం ఎలా ఉందంటే, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ
మా సంఘంలో 10,000 మంది, మా సంఘంలో 1,000 మంది, మా సంఘంలో 50,000 మంది ఉన్నారు అని చెప్తున్నారు. కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్. అదేంటండి? తప్పుడు విధానం, తప్పుడు విధానం. అది పేర్లు తెలుసా పాస్టర్ గారికి? వాళ్ళ పేర్లు తెలుసా కనీసం? చెప్పండి. 10,000 మంది వస్తున్నారు సంఘానికి, పాస్టర్ గారికి వాళ్ళ పేర్లు తెలుసా? తెలియదు? చెప్పాలి మీరు. తెలియదు. ఎట్ట తెలుసుద్ది? తెలియదు. మరి పేర్లే తెలియనప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎక్కడ వాళ్ళు పడిపోతున్నారు, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? తెలీదు. అందుకనే చాలా అంటే థియోలాజియన్స్ కానీ లేదంటే స్కాలర్స్ కానీ, బైబిల్ స్కాలర్స్ కానీ ఏం చెప్తారంటే, an ideal church cannot be more than 200 అని. ఒక మాదిరికరంగా ఒక సంఘం ఉండాలి అని అంటే, ఒక నిజమైన సంఘంగా ఉండాలంటే 200 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని. ఎందుకనంటే నేను చాలా చెప్పుండొచ్చు, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మందికి అర్థం కావట్లా. వెళ్తున్నారు గుంపులో గోవింది, వెళ్ళి కూర్చొని వస్తున్నారు. దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద ఫెలోషిప్. సహవాసం యొక్క ఉద్దేశం అది కాదు. సువార్త కూడికలు వేరు. సువార్తలో అక్కడ నిన్ను ఎడిఫై చేసేది ఏమి లేదు. అంటే నీకు దేవుని గురించిన జ్ఞానాన్ని నీకు ఇచ్చేది ఏమి లేదు. ప్రభు ఎందుకు వచ్చాడు, నువ్వు పాపం అని చెప్తారు, రక్షించబడాలంటే ఆయన నమ్మాలి. ఇదే సువార్త కూడిక. కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు. సంఘానికి మనం వచ్చే సువార్త వినటానికా? చెప్పండి. సువార్త వినటానికా? కాదు. క్రీస్తు బోధని వినటానికి, నేర్చుకోవటానికి, దాన్ని అనుసరించి జీవించడానికి, దాని ద్వారా మన జీవితంలో మనకు వచ్చే పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం గెలవటానికి. హల్లెలూయా. ఒక క్లాస్ రూమ్లో 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారండి? ఉంటారా? ఎందుకు ఉంటారు? ఉండొచ్చుగా. కానీ 1,000 మందిని పెట్టొచ్చుగా క్లాస్కి. ఎంతమంది పెడతారు? 60. ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, సార్ ఒక్క సీట్ అంటే ఏమంటుందామా ప్రిన్సిపల్? ఇప్పటికే 40 ఉండాల్సింది 60 చేసేసామండి. ఎందుకని? ఎక్కువ మంది ఉంటే ఏమవుద్ది? ఈయన చెప్పేది వాళ్ళు వింటున్నారా లేదా కూడా ఈయన సరిగ్గా చూడలేరు. క్లాస్ టీచర్కి క్లాస్లో ఉన్న అందరి పేరు తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకని? 60 మందే కాబట్టి. జాగ్రత్త గమనించండి. చాలామంది ఈ రోజున ఈ టైంలో అనేక సహవాసాల్లో ఉండుండొచ్చు. ఎక్కడైతే వారి పేర్లు కూడా కాపరికి తెలియదో ఆ సహవాసాల్లో ఉండుండొచ్చు కదా. ఉన్నారు కూడా ఇప్పుడు. కానీ ప్రభు చెప్పే కాపురత్వం అలాంటిది కాదు. ప్రభువుకి తన సొంత గొర్రెలు తెలుసు. వారిని పేరు పెట్టి ఆయన పిలుస్తాడంట. హల్లెలూయా. ఎందుకని ఈ సంఖ్య పెరుగుతా పోతుందంటే, దేవుడు చెప్పిన పనిని వాళ్ళు కాపర్లు చేయట్లేదు కాబట్టి సంఖ్య పెరుగుతా పోతా ఉంది. సంఘములో చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువుని నమ్మి వచ్చిన వారిని ఏం చేయాలండి? యేసు ప్రభువుకి శిష్యులుగా తయారు చేసి ఏం చేయాలి? వాళ్ళని మళ్ళీ లోకములోనికి పంపించాలి సేవకు. అవునా? అలా పంపిస్తూ ఉంటే నెంబర్ పెరుగుద్దా? అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. ఒక స్టాండర్డ్ నెంబరే ఉంటుంది ఎప్పుడు. కానీ పెరుగుతూ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ తర్ఫీదు పొందటం కానీ, శిష్యులతో తయారవటం కానీ, తయారీ సేవకు పరిచర్యకు లోకంలోకి వెళ్ళటం కానీ జరుగుతుందా? జరగట్లేదా? అది సంగతి. ఇలాంటివి చెప్తానని నేనంటే నచ్చదు అందరికీ. సత్యం అదే. వాక్యం చెప్తున్న సత్యం అదే. సింపుల్గా ఆలోచించండి. ప్రభు చెప్పి మనకిచ్చిన బాధ్యత ఏంటి? శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించున్నాడు కదా. తర్వాత అందరినీ నా శిష్యులుగా చేయండి అన్నా లేదా? ఆయన శిష్యులు ఏం చేయాలి? ఇంకో శిష్యుడు చెప్పే మాటలు వింటా కూర్చోవాలా జీవితాంతం? ఏం చేయాలి? వాళ్ళు కూడా వెళ్ళి సేవ చేయాలా? ఈ పని జరిగితే నెంబర్ పెరగదండి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ పెరగదు, కానీ పెరిగిపోతుంది. ఎక్కడ పెడితే అక్కడ పెరిగిపోతుంది. దానికి తోడు వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్నారు, మా దగ్గర ఎంత, మేము ఏషియాలోనే పెద్ద, లేకపోతే ఇండియాలోనే పెద్ద. చివరికి తెలియబోతుంది మనకి ఏంటి సంగతి అనేది. చూడండి, ఆయన
తన గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడంట. అంతేకాదు అండ్ లీడ్ దెమ్ అవుట్, వాళ్ళని బయటికి తీసుకెళ్తాడంట. ఎక్కడ తీసుకెళ్తాడంట? బయటికి. అంటే వాళ్ళు ఉండేటువంటి గొర్రెల దొడ్డి అంటారు, షీప్ ఫోల్డ్. దాంట్లోనే వాళ్ళని ఉంచడు, దాంట్లో నన్ను ఉంచుతాడని దాంట్లో నన్ను ఉంచాడు. వాళ్ళు ఏం చేస్తాడంటే బయటికి తీసుకెళ్తాడంట. అంటే లోకం కూడా చూపించాలా లేదా? తెలియజేయాలి లేదా? తెలియజేయాలి. అంతేకాదు వారి అవసరాలు కూడా, ఆ గొర్రెల అవసరాలు కూడా తీర్చడానికి తీసుకెళ్తాడు. అవునా? వాటికి మేత కావాలి, తీసుకెళ్ళాలి లేదా? వాటికి నీళ్లు కావాలి, అన్నిటి తీసుకొచ్చి పోయలేడుగా, అన్నిటి గడ్డి తెచ్చి చేయలేడుగా. ఏం చేస్తాడు? అక్కడ ఉన్న దగ్గరికే తీసుకెళ్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. తర్వాత రెండో చెప్పాలా, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద. హల్లెలూయా. సో నిజమైన కాపరి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? నీ అవసరాలు అక్కర్ల నిమిత్తము నిన్ను అతడు నడిపించి తీసుకొని వెళ్తాడంటే అతను ముందుగా నడుస్తాడు. అతడు నీకు ముందుగా నడిచి నిన్ను తీసుకెళ్తాడు. నీ అవసరాల కొరకు అతను, అంటే ఇక చెప్పాలంటే నీ కోసం అతను జీవిస్తాడు. హల్లెలూయా. నీ కోసమే అతను జీవిస్తాడు. అతను ఎక్కడికైనా వెళ్ళాడు అని అంటే నీ కోసమే. దొంగ గురించి చెప్పాడు కదా ఫస్ట్ వచనంలో. దొంగ కూడా వచ్చి తీసుకెళ్తాడు గొర్రెల దొడ్లోంచి గొర్రెని. దేనికోసం తీసుకెళ్తాడు? కసక్ చేయడానికి, అంతే కదా? లేదంటే కసక్ చేసేవాడికి అమ్మటానికి. తేడా ఉంది చూసారా? గొర్రెల మందలో నుంచి దొంగ తీసుకెళ్తాడు గొర్రెల్ని, కాపరి కూడా తీసుకెళ్తాడు. కాపరి తీసుకెళ్లేది వేరే దానికోసం, దొంగ తీసుకెళ్లేది. ఈ రోజున దొంగలు ఎక్కువైపోయారు. దొంగలు ఎక్కువైపోయి ఈ గొర్రెల్ని కసక్ కోసేసి, అవునా? జరుగుతుందా లేదా? మొన్న రీసెంట్గా ఆయనతో బండి మీద ప్రయాణం చేస్తా ఉన్నాను. బండి మీద వెనక్కి కూర్చున్నాడు, హిందూ ఆయన. నేను పాస్టర్ గారని చెప్పడం ద్వారా, అవునండి బ్రదర్, చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఇది అని చెప్పి. మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడండి, 10 years అయిందండి, చర్చి పెట్టాడు, మళ్ళీ సంపాదించాడండి, 4 ఇళ్ళు కొన్నాడండి, కారు మొత్తం మస్తు అన్నాడు. సో తర్వాత ఆయన చెప్పడం జరిగింది, ఏంటి అసలు సేవ అంటే ఏంటి, ఎలా చేయాలని. తర్వాత ఆయన అవునండి నిజమే కదండి అంటున్నాడు ఆయన. సో నువ్వేదో గొప్పోడు అయిపోతున్నావు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడని లోకానికి చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటంటే దేవుని గొర్రెలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలని మోసం చేసి నువ్వు సంపాదించుకుంటున్నావు. దొంగ ఎలాగైతే తీసుకెళ్ళి కోసేస్తాడో, లేదంటే కోసేవాడికి అమ్ముకొని డబ్బులు చేసుకుంటాడో, అలాగే నువ్వు కూడా చేస్తున్నావు ఈ రోజున. యేసు ప్రభు అలా చేయలేదు, ఆయన శిష్యులు అలా చేయలేదు, అపోస్తులు అలా చేయలేదు. హల్లెలూయా. కానీ ఈ రోజున ఎంత అజ్ఞాన దశలో క్రైస్తవులు బిలీవర్స్ ఉన్నారంటే అటువంటి వారిని నమ్ముతున్నారు. మనకి సామెత కూడా ఉంది కదా, గొర్రె కషాయుడినే. అంతే, అదే జరుగుతుంది. చూడండి, ఆయన బయటికి తీసుకువెళ్తాడంట వారిని పేరు పెట్టి పిలుస్తాడంట. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ మందలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల యొక్క అవసరతలు, ప్రార్థన అవసరత అవ్వచ్చు, లేదంటే సోషల్ నీడ్, లేదంటే సామాజిక అవసరత అవ్వచ్చు, లేదంటే ఇమోషనల్ నీడ్, అంటే వాళ్ళు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్క నుండి నేనున్నాను, ఏం బాధపడద్దు అని ధైర్యం చెప్పే పరిస్థితి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నేనున్నాను మీకు అని నిలబడే వ్యక్తిగా కాపరి ఉండాలి. హల్లెలూయా. మీ అవసరాలు, అక్కర్లు, అన్ని విషయాల్లో కూడా మీకు సహాయం చేసేవాడిగా కాపరి ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా మీరు కూడా, లేదంటే బిలీవర్స్ కూడా ఎలా ఉండాలంటే ఆ కాపరి చెప్పినట్టుగా విధేయత చూపించే వారిగా ఉండాలి. ఈ రెండు మ్యూచువల్గా జరిగినప్పుడే అది నిజమైన కాపరత్వము, నిజమైన సంఘముగా ఈ లోకములో వాక్యానుసారంగా అది నిలబడుతుంది. హల్లెలూయా. 4వ వచనం చూడండి. 4వ వచనం మనం చూసినట్లయితే, and when he putteth forth his own sheep, he goeth before them
and the sheep follow him, for they know his voice. చదవమ్మా. మరియు ఆ, అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఆ. వెలుపలికి నడిపించినప్పుడెల్లా ఆ. వాటికి ముందుగా నడుచును ఏం చేస్తాడంటే వాటికి ముందుగా ఏం నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ, అదే విధంగా మాటని ప్రభు చెప్తున్నాడు. ప్రభువు మన ముందు నడుస్తూ ఉంటాడంటే ఎప్పుడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మన ముందు ప్రభు ఉంటాడు. ఆమేన్. ఇప్పుడే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు ఆ విధంగానే ఇజ్రాయెల్కు ముందు నడిచాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 13:21 ఒకసారి చదవండి. ఎక్సోడస్ 13 chapter 21st verse. chapter 21st verse. Yes. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. సరే, అందుకే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అంతే, ఆయన మారని దేవుడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత వాగ్దాన దేశమైన కానానికి తీసుకువెళ్ళడానికి ఆయనే ముందుండి నడిపించాడు. ఈ రోజున మనల్ని కూడా పాపం అనే చెర నుంచి విడిపించి వాగ్దాన దేశమైన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి కూడా ఆయన మనలో పరిశుద్ధాత్మలాగా మన ముందు ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా మనం ఒంటరి వారము కానే కాదు, ఆయన మనతో ఉన్నాడు, మన ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. మన ముందు నడిచి ముందు వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు? కాపరి ఏం చేస్తాడండి? ముందెళ్ళి ఏం చేస్తాడు కాపరి? చెప్పండి. ముందు ఆహారం ఎక్కడుందో, ఆ పచ్చగడ్డి ఎక్కడుందో చూసుకుని వస్తాడు. అవునా? చూసుకొని వచ్చి తర్వాత వీళ్ళని కూడా ఈ గొర్రెలను కూడా తీసుకొని వెళ్తాడు లేదా? అంతేనా? ఒకవేళ ఆ స్థలంకి వెళ్తే ఇక్కడ ఒక 100 గొర్రెలు ఉన్నాయి అనుకో, 100 గొర్రెలకి సరిపడా మేత ఉందా లేదా? ఒక 20 మందిగా సరిపోతే మళ్ళీ కష్టం కదా. అన్నిటికీ సరిపోయే విధంగా ఉందా లేదా చూసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నామంటే మాటల్లో చెప్పలేమండి. నాకు కూడా ఈ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, మనకు తెలిసినయే ఎప్పుడు మనం చాలా వరకు చదువుతున్న వచనాలు ఇవన్నీ, కానీ అందులో నుంచి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు, ఆ సత్యాన్ని వింటున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14:2-3. మన ముందర ఆయన వెళ్తాడంట, మనకంటే ముందుగా ఆయన వెళ్తాడంట. చూడండి. నా తండ్రి ఇంట ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that there where I am, there ye may be also. చదవమ్మా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నీతో చెప్పుదును నీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అసలు ఆ మాటను ఒకసారి మీరు దీర్ఘంగా ఆలోచించండి. ఒకసారి యేసు ప్రభు అంట మన కోసం అక్కడ స్థలం రెడీ చేయడానికి వెళ్తున్నాడంట. చదవమ్మా.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. గొర్రెల కాపరి కూడా గొర్రెల్ని ఆ దొడ్లోని వదిలేసి ముందు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? అంతా ఎక్కడుందో చూసుకొని రావడానికి వెళ్ళి చూసుకొని వచ్చి తర్వాత వీటిని జనరల్గా సెలబ్రిటీస్ ఉంటారు కదా, లేదంటే మన పొలిటికల్ మినిస్టర్స్ కానీ, అవునా, లేదంటే పెద్ద పెద్ద బిగ్ షాట్స్, అట్లాంటి వాళ్ళకి ఏం జరుగుద్ది అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ముందు ఏదైనా మీటింగో లేదంటే ప్లేస్కి వెళ్తున్నారంటే ముందు ఏం జరుగుద్ది, వీళ్ళు వెళ్తారు కదా, ముందు వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి తర్వాత వచ్చి వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తారు. అవునా కదా? మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు. అవునా? ఎవరి కోసం కట్టించాడు? ఆయన బీదల కోసం కట్టించాడు. ముందు ఇంజనీర్స్ వీళ్ళే అంత వెళ్ళి ప్రిపేర్ చేస్తారు కదా, వీళ్ళు ఏమైనా వెళ్తారా? ఇల్లు ఏమైనా మూటలు మోస్తారా? మోయరు కదా. వీళ్ళ కోసం ఇల్లు ఆయన తయారు చేశాడు. ఆ ఇల్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా, చూసాంగా. ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం నాశరకంగానే ఉంటుంది కదా ఆ కన్స్ట్రక్షన్. కానీ అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టిస్తుంది. క్వార్టర్స్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కడతాడా? కట్టాడు కదా. గవర్నమెంటే డబ్బులతో కట్టించింది, వీళ్ళు వెళ్ళి దాంట్లో ఉంటారు. అవునా? అదేవిధంగా హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక కలెక్టరో లేదంటే మినిస్టరో వాళ్ళకి కూడా క్వార్టర్స్ ఉంటాయి. అవి ఏ రేంజ్లో ఉంటాయి? అవి వీళ్ళు ఏమైనా కడతారా? కట్టరు కదా. వీళ్ళు కష్టపడి కలెక్టర్ అయ్యాడు కాబట్టి, లేదంటే కష్టపడి మినిస్టర్ అయ్యాడు కాబట్టి, ఆ స్థాయికి వచ్చినాడు కాబట్టి, ఆ స్థాయి వ్యక్తి ఉండే కోసం ఆ స్థాయి స్థలం అక్కడ ఆల్రెడీ కట్టి ఉంటుంది, దాన్ని వీళ్ళు వెళ్ళి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నివాసం ఉంటుంది. అవునా? ప్రధానమంత్రి గారికి ఒక నివాసం ఉంటుంది. ఇంకా అవి వేరే రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇళ్ళు, లేదంటే జగనన్న ఇళ్ళు, లేకపోతే కేసీఆర్ కట్టిన ఇళ్ళలో, అదేవిధంగా ప్రైమ్ మినిస్టరు, ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేశారు? వీళ్ళ కోసం వేరే వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, యేసు ప్రభువుని నమ్ముట వలన దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో ఉన్నాం. మన కోసం యేసు ప్రభు వారు ముందుగా వెళ్ళి అక్కడ సిద్ధపరుస్తున్నా అన్నాడు, సిద్ధపరిచి వచ్చి మళ్ళీ తీసుకెళ్తా అన్నాడు. అది ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఊహించగలం మనం? అసలు ఊహించలేం. ఈ లోకంలో ఒకవేళ ఒక చిన్న ఇంట్లోనే నువ్వు ఉంటున్నావేమో, ఒక సాధారణమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, వాళ్ళని చూసి అబ్బో వాళ్ళ దగ్గర చూడు ఎంత ఉందో అని అనుకుంటున్నావేమో. నిన్ను దేవుడు తీసుకెళ్లే స్థలం ఎలా ఉంటుందో అని ఊహించలేవు. హల్లెలూయా. దాంతో వీటిని అసలు పోల్చనే కూడదు. ఆమేన్. ఏది నేను చెప్పేది ఏ విషయం గురించి? అన్యుల గురించి. మన క్రైస్తవుల్లోనే సేవకుల్లోనే చెప్పాను కదా, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, దోచుకునేవారు. వాళ్ళు కూడా పెద్ద రేంజ్లో ఉంటారు కదా. వాళ్ళని చూసి కూడా అసూయపడబాకు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఒక దగ్గరికే. హల్లెలూయా. ఏమండి, వీళ్ళు ఏమన్నా వేరే దగ్గరికి వెళ్తారా ఏంటి? క్రిస్టియన్స్ కాబట్టి కాదు, వాళ్ళందరూ వెళ్ళేది అక్కడికే. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి, వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏమీ మ్యాజిక్ ఏమి లేదు, జిమ్మిక్ లేదు, డైరెక్ట్గా ఉన్నాయి పదాలన్నీ. యేసుప్రభు క్లియర్గా చెప్పాడు అంతే. సూది బెజ్జంలో ఒంటైనా మా ప్రవేశించను కానీ ధనవంతుడు. దాన్ని మనం మార్చుకుందాం పోనీ, ఆ స్టేట్మెంట్ని కొంచెం కామా పెట్టుకొని మధ్యలో ధనవంతుడు అనేది బ్రాకెట్లో పెట్టుకొని మనం సొంత మాటలు రాసుకుందాం. రాసుకోకూడదు. అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఎన్నో గొడ్లు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఇప్పుడు నన్ను కూడా దీవించాడు అంటే కుదరదు అట్లా. పాత నిబంధన వస్తు సంబంధమైంది, క్రియల సంబంధమైంది, క్రియల మూలమైంది. క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైంది. నువ్వెంత త్యాగము చేస్తే, నువ్వెంతగా ప్రభు కొరకు నీకు ఆయన ఇచ్చిన దాన్ని, నీవు కలిగి ఉన్నదాన్ని, నీవు ఏమై ఉన్నదాన్ని ఎంతగా వెచ్చిస్తావో అంత ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు ఇక్కడ. హల్లెలూయా.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన కోసం ముందుగా ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హీఈస్ ఆల్వేస్ బిఫోర్ అస్. ఎప్పుడు మనకంటే ముందే వెళ్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా వెళ్ళాడు. ఆమేన్. ఈసారి వచ్చి ఇంక ఎప్పటికీ మనం కూడా ఆయనతో ఉండటానికి అక్కడ తీసుకెళ్తాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాం. అందుకే దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్. ఇక దేవుడు మనల్ని కాపరిగా ఉండి మనల్ని అక్కడికి నడిపించిన తర్వాత మనకేమైనా లేముంటుందా? ఉండదు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఏమైనా కష్టాలు ఇబ్బందులు వస్తాయేమో, కానీ ఒక్కసారి ఆయనతో పాటు మనల్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? హల్లెలూయా. సో ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే ప్రభువుని మనకి తెలియచేయాలి ఈ లోకములో ఉండే కాపరి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో తెలియచేయాలి ఈ లోకములో ఉండే కాపరి. అంతేగాని ఈ లోకములో ఎలా జీవించాలి, ఈ లోకములో డబ్బు, ఈ లోకములో ఉన్నత స్థితి, ఈ లోకములో ఎలా మెయింటైన్ చేయాలి, ఇది చెప్పేవాడు కాదు కాపరి. నిజమైన కాపరైన ప్రభువుని చేరుకోవటానికి మనకి ఏం చేయాలని తెలియజేసేవాడే నిజమైన కాపరి. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ రీడ్. యా, జాన్ గాస్పెల్ ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం గమనించాలి. ఏంటంటే, అండ్ ద షీప్ ఫాలో హిమ్ ఫర్ దే నో హిస్ వాయిస్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ గొర్రెలంట ఆయన్ని వెంబడిస్తాయంట. ఎందుకనంటే ఆ గొర్రెలకి ఆయన స్వరము ఏంటంట తెలుసు అంట. మనకు తెలుసా యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందో? తెలుసా? ఎవరికైనా తెలుసా యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందో? ఇక్కడ స్వరము అనగానే ఇట్స్ నాట్ ద సౌండ్, బట్ ఇట్స్ ద సౌండ్ డాక్ట్రిన్. ఓకే, ఇక్కడ స్వరము అనగానే ఒక శబ్దమో గొంతుకో కాదు, వాక్యము అని అర్థం. హల్లెలూయా. వాక్యే కదా. స్వరంతో ఏం చేస్తావు నువ్వు? మాట్లాడుతావు. అంటే ఏం మాట్లాడతావు? మాట ఏంటి? వాక్కు. ఎస్. సో ఈ గొర్రెలకి ఆ కాపరి యొక్క ఏమి తెలుసు? స్వరం అంటే వాక్కు తెలుసు, వాక్యం తెలుసు. హల్లెలూయా. తెలుసు కాబట్టి ఆయన్నే వెంబడిస్తాయి. మరి నీకు తెలుసా స్వరము? సరే, స్వరాన్ని గురించే ముందు మాట్లాడుకుందాం ఫస్ట్, మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు స్వరం అంటే గొంతుక. అందరి గొంతులు ఒకేలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఒకరి గొంతు నువ్వు గుర్తుపట్టగలిగే స్థితిలో ఎప్పుడు ఉంటావు? వాళ్ళతో నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళతో ఉన్నప్పుడే కదా. సో నీకు ఎక్కువగా నువ్వు బాగా గుర్తుపట్టగలిగే గొంతు ఏదైనా ఉందేనంటే, ఒక మగవాడిని అడిగితే ఏం చెప్తాడు? వాళ్ళ ఆవిడ గొంతే కదా. అదే కదా ఎక్కువగా వింటాడు. అదేవిధంగా భార్య కూడా భర్త గొంతే. ఎంత దాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారంటే, ఎంత మైండ్లో మనకి రిజిస్టర్ అయిపోయింది అంటే, భర్త ఏదైనా ఊరికెళ్ళి మంగళవారం వస్తాడు కానీ సోమవారం రాత్రికి వచ్చేసాడు. వచ్చి మిడ్-నైట్ 1 o'clock డోర్ కొట్టాడు భర్త. కొట్టగానే ఎవరో అని తెలియదు కదా. ఈయనేమో రేపు వస్తానని ముందే వచ్చారు, తలుపు కొడుతున్నారు, ఈ టైంలో ఎవరు కొడుతున్నారని దగ్గరికి వచ్చి ఎవరు అంది భయంగా. అంటే నేనేది అంటాడు. ఏమంటాడు చెప్పు? ఆయన పేరు, అడ్రస్, ఎప్పుడు పెళ్లి అని చెప్తాడా? ఏం చెప్తాడు? నేనే తీ అనగానే ఏం చేస్తుంది? టక్కన తీసేస్తుంది. ఒక్క మా రెండు నేనే తీ అనగానే తీసేస్తుంది. ఎందుకని? ఆ స్వరం ఆమెకి బాగా తెలుసు. అది దొంగ వచ్చాడు అనుకుందా 1 గంటకి వచ్చి డోర్ కొట్టాడు. ఈయన ఊరెళ్ళాడని తెలిసి డోర్ కొట్టి ఎవరు అనగానే నేనే తీ అన్నాడు. వాడు తీస్తా డోరు. గొంతు తేడా, ఇది మా ఆయన గొంతు కాదంటే, నీకు స్వరము అనగా వాక్కు, యేసుక్రీస్తు బోధ నీకు తెలిస్తేనే నువ్వు దాన్ని అనుసరిస్తావు. తెలియకపోతే దాన్ని నువ్వు అనుసరించలేవు. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అది. ఆ వాక్కు నీకు తెలియాలంటే, ఆ స్వరాన్ని నువ్వు రికగ్నైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తితో సహవాసం చేయాలి. ఎంత ఎక్కువ క్లోజ్గా అతనితో నువ్వు ఉంటే అంత ఈజీగా ఆ గొంతు నువ్వు గుర్తుపడతావు. సో ఈ రోజున క్రైస్తవుల్లో
మరి ఏది లోటుగా ఉందనంటే క్రీస్తు బోధతో సహవాసం అనేది లోటుగా ఉంది. అది క్రీస్తు బోధతో సహవాసం ఏదైతే ఉందో అది లోటుగా ఉంది. అది ఏమాత్రం లేదు, ఇంకా చెప్పాలంటే ఏమాత్రం లేదు. సోషల్ మీడియా వచ్చేసింది, ఫుల్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏముంది, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కదా కూర్చొని వాక్యము చెప్పొచ్చు. చూస్తూ ఉంటాను నేను అసలు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే, నేను ఎక్కువ నాకు ఆ స్నేహితులందరూ కూడా బిలీవర్స్, పాస్టర్స్ వీళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే రెగ్యులర్ చూస్తుంటాం అయ్యే పోస్టులు ఎక్కువ వస్తుంటాయి, మనకు తెలుసు కదా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. సో నాకు వస్తూ ఉంటాయి పాస్టర్లు వస్తుంటే, ఒక్కొక్కడు పిల్లోడు ఉంటాడు, వాడు ఇక కూర్చొని శాంద్ర ఖాంద్ర బాంద్ర ఇట్లా అంటాడు, జుట్టు పవన్ కళ్యాణ్ లా, కానీ శాంద్ర జుట్టు ఇట్లా పడిపోతూ ఉంటుంది, కుర్రోడు అనమాట. చాలా మంది ఉన్నారట. అంటాడు షాట్ మీకోసం ప్రార్థన చేస్తున్నా, ప్రాఫెసీ అంటుంటాడు. ఇట్లాంటివి తయారైపోయినాయి బాగా. ఏమీ లేకుండా అయిపోయింది వీళ్ళకి క్రీస్తు బోధ. క్రీస్తు బోధతో సహవాసం వీళ్ళకి లేదు కాబట్టి ఆ క్రీస్తు స్వరాన్ని వీళ్ళు వినలేకపోతున్నారు. కానీ ఆ క్రీస్తు బోధతో సహవాసం కలిగిన వారు, క్రీస్తు బోధ ఎరిగిన వారు ఆ స్వరాన్ని గుర్తిస్తారు, ఆ కమాండ్కి ఒబే చేస్తారు, ఫాలో అవుతారు. హల్లెలూయా. గొర్రెలు ఆయన స్వరము వినును గనుక ఆయనని ఏం చేస్తాయంటే ఎప్పుడూ వెంబడిస్తాయంట. హల్లెలూయా. ఈ రోజున మనందరము కూడా దేవుని మహాకృపను బట్టి ఆ క్రీస్తు బోధని వినగలుగుతున్నాం. మనం చేయాల్సిన దాన్ని అనుసరించటం, దాన్ని ఫాలో చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే షీప్ ఫాలో హిమ్ ఫర్ దే నో హిజ్ వాయిస్. ఆయన స్వరము తెలుసు, ఆయన వాక్కు తెలుసు కాబట్టి, ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసు కాబట్టి ఆయన్ని వెంబడిస్తారంట. హల్లెలూయా. ఈ రోజున మనం గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వకూడదు, అవునా కదా? ఎవరిని ఫాలో అవ్వకూడదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది దీన్ని మొదటిగా. అదేవిధంగా దీనికి అనుగుణంగా జీవించేవారు నువ్వు ఫాలో అవటం అంటే వాళ్ళతో సహవాసం చేయి. ఫాలో అవ్వాల్సింది దీన్నే, ఫాలో అవ్వాల్సింది యేసు ప్రభువునే, కాపరిని కాదు ఫాలో అవ్వాల్సింది. కాపరితో కానీ విశ్వాసులతో కానీ ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఫాలో అవ్వాల్సింది, వెంబడించాల్సింది వాక్యాన్ని, యేసు ప్రభువుని. హల్లెలూయా. 5వ వచనం చూడండి, 5th వర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. అండ్ ఏ స్ట్రేంజర్, కంటిన్యూషన్ యేసు ప్రభువు చెప్తున్నాడు, అండ్ ఏ స్ట్రేంజర్ విల్ దే నాట్ ఫాలో బట్ విల్ ఫ్రీ ఫ్రమ్ హిమ్. చదవమ్మా. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇది సంగతి. ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం అదే. ఈ అన్యుడు అని ఉంది. స్ట్రేంజర్ అంటే యాక్చువల్గా అపరిచితుడు కదా. స్ట్రేంజర్ అంటే అపరిచితుడు, మనకెవరో తెలియని వ్యక్తి. ఆ తెలియని వ్యక్తి నుంచి దేవుని గొర్రెలు లేదంటే దేవుని విశ్వాసులు ఏం చేస్తారంట? పారిపోతారంట. ఎందుకని? ఆ తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి స్వరము అనగా వాక్కు, అతను చెప్పేది ఏదైతే ఉందో అది సత్యము కాదు కాబట్టి. హల్లెలూయా. చాలాసార్లు నేను కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్తాను. కొన్ని సందర్భాల్లో బంధువుల ఇంట్లో కానీ లేదంటే ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ ఏదైనా వెళ్ళినప్పుడు కొంతమంది ఇక ఇలాంటి లోక సంబంధమైన మాటలు చెప్పే బోధకులు మాట్లాడటం మొదలు పెడతారు. నాకు అసలు అక్కడ కూర్చోబుద్ధి కూడా కాదు, లేచి పక్కకి వెళ్ళిపోతాను నేను. మనం ఉండలేము అక్కడ, మనకు అర్థమైపోద్ది. ఇది మనకి పరిచయమైనటువంటి, మనకు తెలిసినటువంటి, ప్రభువు బోధించినటువంటి బోధ ఇది కాదు అని మనకు అర్థమైపోద్ది. అర్థమైపోయినప్పుడు అక్కడ మనం ఉండలేం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఉండకూడదు, అక్కడ నుంచి పారిపోవాలంట. హల్లెలూయా. అంటే ఈ రోజున ఏం జరుగుతుందంటే, ఎక్కడ నుంచి అయితే నువ్వు పారిపోవాలో, ఎక్కడైతే నువ్వు ఉండకూడదో అక్కడికే వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు విశ్వాసులు, అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు విశ్వాసులు. అంటే వారు కూడా పాపములోనికే వెళ్ళిపోతున్నారనేదే వాస్తవం.
మళ్ళీ చదవమ్మా చక్కగా తెలుగులో, జాగ్రత్తగా గమనించండి. అన్యుల స్వరము, అన్యులు అంటే అపరిచితులు, అన్యులు అపరిచితులు అంటే చూడండి, ఇక్కడ మనకి దేవుని వాక్యము అనేది క్రీస్తు బోధ కాదా అనే అవగాహన లేకపోతే అన్యులు అనగా సాతానుడు లేదా సాతానుడి చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా బోధిస్తూ ఉంటారు. అది విని మనము వాళ్ళని వెంబడిస్తాం, తర్వాత వాళ్ళతో పాటు మనం కూడా గోతిలోకి వెళ్ళిపోతాం. కానీ క్రీస్తు బోధ మనకి తెలిసి ఉన్నట్లయితే, అవగాహన మనకుంటే ఖచ్చితంగా అక్కడ ఉండలేము, అక్కడ నుంచి పారిపోతాం. హల్లెలూయా. చదవమ్మా. అన్యుల స్వరము, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక, అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక, అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. చూడండి, మరి నిజమైన కాపరి అనేటువంటి ప్రభువు బోధ నీకెంతవరకు తెలుసు? నువ్వు దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్తే నువ్వు వినాల్సిన అవసరం కూడా లేదు. నీకు కనుక చదువుకోవటం రాగలిగితే, చదువుకోవటం వస్తే ఫస్ట్ బైబిల్ తీసుకొని, అందులో యేసుప్రభు నమ్మిన తర్వాత బైబిల్ తీసుకొని ఏ వ్యక్తి అయినా చదవాల్సింది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, తెలుగు చదవగలగటం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ 3 అధ్యాయాల్ని 30 సార్లు కాదు, మీ జీవితాంతం చదవండి చాలు, ఇంకేం అవసరంలా. ఆయన బోధ ఏంటో అర్థం అవుద్ది. హల్లెలూయా. వాటిని ఫాలో చేయండి. ఆ తర్వాత పత్రికల్లోకి వెళ్ళండి. ఆత్మపూర్ణులై ప్రభువు చేత ప్రేరేపించబడి మరి పత్రికలు రాశారు. పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, ఇంకా చాలా మంది రాశారు. ఆ పత్రికలు చదవండి. అంతేగాని ఎవరు ఏది చెప్తే దాన్ని విని నమ్మి మీరు ఫాలో చేయకండి, వాళ్ళని వెంబడించకండి. అక్కడి నుంచి పారిపోండి అంటున్నాడు దేవుడు. ఒకసారి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1 Corinthians 6 chapter 18th words. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. చూడండి, పారిపోవటం అనే పదాన్ని మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం చూడండి. దేని నుంచి పారిపోవాలంట? జారత్వం. యోసేపు ఏం చేశాడండి? పారిపోవలేదా? గౌన్ లాక్కున్నా పట్టుకున్నా కానీ తీసుకోమ కావాలంటే గౌన్ అని పారిపోయాడు. జాగ్రత్త నుంచి పారిపోవాలి మనం. ఆ తర్వాత 1 Corinthians 10:14 చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. దేని నుంచి పారిపోమంటున్నాడు ఇక్కడ? విగ్రహారాధన నుంచి పారిపోమంటున్నాడు. మామూలు పాపాలు అయ్యి, మామూలు పాపాలు కాదు, భయంకరమైన పాపాలు. జారత్వము, విగ్రహారాధన నుంచి పారిపోండి అంటున్నాడు. ఆ తర్వాత మరి 1 Timothy 6 chapter 10th verse. 10th and 11th verses చదవచ్చు. 10-11 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. గమనించండి, ధనాపేక్ష అనేది ఎంత భయంకరమైనటువంటి పాపం అంటే, చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. రోజున ప్రతి ఎవడన్నా, ఏ క్రైస్తవుడైనా మరి ఆ డబ్బు బాగా సంపాదించాలి, ఇంకా అంటే అవసరాల కొలది, మనకి అక్కర్ల కొలది, అవసరాల కొలది కష్టపడి పని చేసుకో జీవనాన్ని కొనసాగించడం అనేది కామన్. అలా కాదు, బాగా సంపాదించాలి అంటారు. కోవెటస్నెస్, ధనాపేక్ష. ఆ సంపాదించాలని ఆశ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి క్రైస్తవుల్లో? ఎవరు లేరు. క్రైస్తవుల కంటే ఎక్కువ వరకు చెప్పండి సేవకులకు ఉంది.
అయితే దాన్ని ఏమంటున్నాడు చూడండి. అమ్మ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు, 5వ వచనం చదువు ఒకసారి. కొలస్సీ 3:15. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 కదా 5. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును చూడండి. ఇక్కడ దేని నుంచి మనం పారిపోవాలో, దేని నుంచి దూరం ఉండాలో, దేన్ని మన జీవితంలో లేకుండా చేసుకోవాలో చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినా జాగ్రత్త. ఇది అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్స్ లో, జాగ్రత్తగా అండర్లైన్. మీరు అనుకుంటున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారు, నేను ఆ బొమ్మలకు మొక్కట్లేదు, ఆ ప్రసాదాలు తినట్లేదు, లేకపోతే వాటికి వీటి విగ్రహారాధన మేము చేయట్లేదు అని అనుకుంటున్నారు. కానీ విగ్రహారాధన ఏంటో చూడండి. అక్కడ విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష ఏంటండి ఇప్పుడు చెప్పాలా? చదివారు బైబిల్లో, చదివాను. నువ్వు చదివినాను ఒకసారి. అక్క ఏమో తప్పు చదివిందేమో ఒకవేళ. చదువు పర్లేదు. విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపుడే. అంటే ధనం బాగా సంపాదించాలనుకోవటం ఏంటయ్యా చెప్పాలి. ఏంటది? నోరు రావట్లేదు చూసావా? ఎందుకంటే అందరికీ అదే ఉంది ఆశ. మనకు ఉండాల్సిన ఆశ తెలుసా? ఆత్మల్ని సంపాదించాలి. ఆత్మల్ని సంపాదించాలని ఆశ ఉండాలి. అంటే అందుకే పౌలు గారు సులువున చిక్కున పెట్టు పాపం అన్నారు ఆయన. మనం పాపం చేస్తున్నట్టుగా మనకు అనిపించదు. అందరూ చేస్తుందే కదా, తప్పే ఉంది, డబ్బు సంపాదించడం అనుకుంటాం. నీ అవసరాలు కూడా అక్కలు కూడా సంపాదించుకోవడం ఓకే, కానీ ఇంకా ఇంకా కావాలి నా ఆశను చూసారా? ధనాపేక్ష. అది విగ్రహారాధనతో సమానం. అది రెండు ఒకటే. ఇంగ్లీష్లో కవర్టెస్నెస్ విచ్ ఈస్ ఐడోలట్రీ అని ఉంది. కవర్టెస్నెస్. సో మనం దేని నుంచి పారిపోవాలి? జారత్వం నుంచి పారిపోవాలి. తర్వాత విగ్రహారాధన నుంచి పారిపోవాలి. విగ్రహారాధన అనగానే మనం ఏమనుకుంటున్నాం? ఇది మనలో లేదులే అనుకుంటున్నాం కదా. అది కాదు. ఏది విగ్రహారాధన? ధనాపేక్ష నుంచి పారిపోవాలి. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2 Timothy 2nd chapter 22nd verse చదవమా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. దేని నుంచి పారిపోము ఇక్కడ? యవ్వన ఏచ్ఛల నుండి పారిపోము. యవ్వన కాలములో, ఇప్పుడు యవ్వన కాలమే ఉంది, నేను వృద్ధులకు కూడా అయ్యే ఆలోచన. కుర్రోళ్ళు కాదు, ముసలోళ్ళు రేపులు చేస్తున్నారు. అవునా కదా? చిన్న పిల్లల్ని. ఎందుకంటే చిన్నపిల్లలు ముసలోడు కదా అని చెప్పేసి పాపం చనువుగా వెళ్ళిపోతారు దగ్గరికి, తాత అని. చూస్తున్నాడు సమాజంలో. పాపం అప్పటి కాలంలో ఆ పరిస్థితి లేదేమో, అందుకే యవ్వనేచ్ఛలు అన్నారు. ఈ రోజున యవ్వనేచ్ఛ కాదు, మనకుండే ప్రతి ఏచ్ఛ నుండి మనం దూరంగా పారిపోవాలి. ధనాపేక్ష నుంచి కూడా పారిపోవాలి. అదేవిధంగా అవి ఎంత భయంకరమైన పాపాలో, అదేవిధంగా సరైన కాపరి కాని స్థలము నుంచి కూడా మనం ఏం చేయాలి? పారిపోవాలి. వామ్మో ఈడుంటే నేను నరకానికే రా బాబు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ క్రీస్తు బోధ తెలిసినప్పుడే కదా. తెలియనప్పుడు ఏం చెప్పారండి ఈ వారం మా పాస్టర్ గారు చెప్పారండి వాక్యం, బాబా చూడు బ్రదర్, వచ్చే 6 నెలల్లో నేను కూడా కారు కొనేస్తాను అని చెప్పేస్తాడు. 6 నెలల్లో దేవుడు నీకు కారు ఇస్తాడు అంటాడు. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీకు గొప్ప సొంత ఇల్లు ఇస్తాడు దేవుడు అంటాడు. టేలు చూపిగానే నన్నే అనుకుంటాడు వీడు, అదవా నాకే అనుకుంటాడు, దేవుడు మాట్లాడేసాడు అనుకుంటాడు. దయచేసి నమ్మబాకండి ఇట్లాంటివి అన్నీ. దేవుడు వాగ్దానం చేసి వేరు. ఓకే, ఈ లోకంలో ఇళ్ళు వాగ్దానాలు చేయలే ఆయన, అక్కడ చేశాడు. హల్లెలూయా. చేయటం కాదు, మన ముందు వెళ్ళాడు ఆయన ప్రిపేర్ చేయడానికి. ఎంత గొప్ప గట్టిగా చెప్పలు కూడా వేసేయకాడు ఒకసారి. ఏం అవసరం అండి ఆయనకి? ఏం అవసరం? మన ముందు వెళ్ళి రెడీ చేసి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడంట మనల్ని. అంటే ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి యేసుప్రభు మిమ్మల్ని. దయచేసి మనుషులు నమ్మబాకండి. ఫ్లీ అవే ఫ్రమ్ స్ట్రేంజర్స్ అండ్ ద ఫెలోషిప్స్, బ్యాడ్ ఫెలోషిప్స్ which do not speak or tell the Christ doctrine. క్రీస్తు బోధను బోధించినటువంటి సహవాసాల నుంచి, పరిస్థితుల నుంచి, ఆ మనుషుల నుంచి పారిపోండి. లేకపోతే భయంకరమైన పాపము మీ ద్వారా కూడా జరిగే అవకాశం ఉంది. ఈ వాక్యాన్ని మీరు ఎంతో మందికి షేర్ చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే సత్యము తెలియాలి, అందరికీ సత్యము తెలియాలి. చాలా మంది అంటారు ఎక్కడైనా వాక్యమే కదా బ్రదర్, ఎక్కడైనా అదే బైబిల్ కదా అంటారు. కాదు,
కాదు. క్రీస్తు బోధ ఎక్కడ ఉందో అదే నిజమైన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఏ విధంగా ఈ యొక్క సత్యాన్ని అనుసరిస్తూ ఇతరులకు కనువిప్పుని కలుగజేస్తారో మరి అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ప్రార్థన నేను కూడా చేస్తాను, మీరు కూడా చేసుకోండి. ప్రభువా, నేను విన్న వాక్యాన్ని నేను జాగ్రత్తగా పరిశీలన చేసి ఇంకా అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళి ఇంకా మరలా ధ్యానించి దాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానేమో ఒకవేళ అని తెలుసుకొని, ఒకవేళ నేను ఆ పరిస్థితుల్లో లేకుండా సరైన క్రీస్తు బోధలో ఉన్నట్లయితే ఇంకెవరైనా నా వాళ్ళు, ఇంకెవరైనా నీ బిడ్డలు ఆ పరిస్థితిలో ఉంటే వారిని దాని నుంచి బయటికి తీసుకొచ్చే కృపను నాకు ఇయ్యాయా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకోవాలా. నేను అందుకే చెప్తాను, మనం దేవుడి యొక్క సహాయాన్ని ఆత్మ సంబంధమైన విషయాల కొరకు అడగాలి. లోక సంబంధమైన వాటి గురించి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు అడగక మునిపే మీ అక్కర్లు తండ్రికి తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అడగక ముందే నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీ ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు, నువ్వేం కోరుకుంటున్నావు తెలుసు, నీకేది లేకపోతే నీకు కష్టం ఆయనకి తెలుసు. అది ఏమాత్రం లేకుండా చేయడు, అది నీకు ఇస్తాడు ఆయన. సో లోక సంబంధమైన వాటి గురించి కాదు మనం అడగాల్సింది, ఆత్మ సంబంధమైన వాటి గురించి అడగండి. అయ్యా, నేను నీకు ఎలా ఉపయోగపడగలను? అయ్యా, నేను నీ కొరకు ఏం చేయమంటావు? అయ్యా, ఏ విధంగా నాకు తెలిసిన సత్యాన్ని ఇతరులకి చెప్పాలి? నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి, నన్ను వాడుకో ప్రభువా. నేను ఇక మీట నీ కోసం జీవిస్తాను. నీ కోసం జీవించడమే నా జీవిత ధ్యేయం. జీవించున్నది నేను కాదు, ఇక మీట జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని పౌలు గారు చెప్పినట్టుగా నేను కూడా జీవించాలనుకుంటున్నాను. ఆ విధంగా నాకు సహాయం చేయి. పౌలు గారికి సాధ్యమైనప్పుడు నాకు కూడా సాధ్యమే. కానీ పౌలు గారు చూపించిన విధేయత, పౌలు గారు చూపించిన సమర్పణ నేను కూడా చూపించడానికి సహాయం చేయి. ఇది మనం కోరుకోవాల్సిన ప్రభువు నుంచి. మిగిలినన్నీ ఆయన ఆటోమేటిక్ చేసేస్తాడండి. మొదట నా నీతిని రాజ్యమును వెతకుడి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడను. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ షెల్ బి యాడెడ్ అంటు యూ. మొదట ఆయన పని చేయండి, మిగిలినవి కూడా ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. తండ్రి, మీ కృపను బట్టి వందనాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తా ఉన్నాం. మాతో మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, మాకు తెలియజేసిన సత్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల నాయన అన్యులు వారికి ఇష్టం వచ్చినటువంటి దయ్యముల బోధలు బోధిస్తూ అయా విశ్వాసుల్ని తప్పుదోవలకు తీసుకుని వెళ్తా ఉన్నారు ప్రభువా. మరి ఆ క్రీస్తు బోధ, దయ్యముల బోధ వ్యత్యాసము తెలియక అనేక మంది విశ్వాసులు నాయన మోసపోతా ఉన్నారు. అయా వారందరినీ కూడా నాయన సరైన మార్గంలోనికి తీసుకురావటానికే నీవు మాకు ఈ సత్యాన్ని తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదించావని నమ్ముచున్నాం. అయా లోక సంబంధమైన వస్తువులు కాదు నాయన ఆశీర్వాదము, వాక్యము ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, అయా పరలోక నిరీక్షణ ఆశీర్వాదము, నీవిచ్చే శాంతి సమాధానం ఆశీర్వాదము తండ్రి, నీవిచ్చే ఆరోగ్యం ఆశీర్వాదము, నీవిచ్చే దీర్ఘాయుష్యు ఆశీర్వాదం ప్రభువా. నిజమైన ఆశీర్వాదాన్ని విడిచి లోక సంబంధమైనటువంటి పరిస్థితుల కోసం వెంపర్లాడుతున్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికి కూడా నాయన కనుముప్పును కలుగు చేయమని, అయ్యా మీ చిత్తాన్ని మా జీవితాలు నెరవేర్చమని ప్రత్యేకించి నాయన సంఘంగా కూడుకొని మేమందరం కూడా ప్రార్థిస్తుండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ శరీర భాగాలుగా గడిచిన వారం వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా నాయన యూనిటీ, ఐక్యత అనేది నాయన భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ యొక్క నీ క్రీస్తు శరీరమైన సంఘము ద్వారానే ఈ లోకానికి తెలియజేయాలి. కాబట్టి మమ్మల్ని ఐక్యముగా ఉంచి ఈరోజు మేము విన్న వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని, దీన్ని ఇంకా అనేక మందికి తెలియజేసే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. God blessed us. We are all blessed.